నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మైలవరపు నాగమణి గారు. అంటే ఎవరికీ తెలియని వారు కాదు. ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితమే. వారు ఎవరో కాదు. జగద్గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలైనటువంటి నాగమణి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మనకున్న ఈ దసరాకి సంబంధించిన కొన్ని అనుమానాలు ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి కూడా. అలాంటి అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, దసరా రోజున ప్రత్యేకించి మనం చేయాల్సిన పూజలు ఇంకేమైనా ఉన్నాయంటారా? కుటుంబ పరంగా అయితే ఎవరైనా చిన్నపిల్లలు మన ఇంట్లో ఉంటే వాళ్ళకి 3 సంవత్సరాలు వచ్చేసి ఉంటే కనుక అక్షరాదిద్దించాలని అనుకుంటాం అవును కదా. అది ముఖ్యమైనది మనకి. కాబట్టి మనం ఈ దసరాలో మూలా నక్షత్రం వస్తుంది. ఆ రోజున సరస్వతి పూజ చేస్తారు. అవును. కాబట్టి ప్రత్యేకంగా మీరు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి 3వ ఏడు వచ్చేసింది అనుకున్న వాళ్ళు అక్షరాభ్యాసం చేయటం కూడా చాలా విశేషం అమ్మా. ఈరోజు అక్షరాభ్యాసం చేస్తే సాక్షాత్తు ఆ సరస్వతి దేవి అనుగ్రహం వాళ్ళు పొంది చక్కగా బాగా చదువుకుంటారు. మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి. అది చేసుకోవచ్చు. తర్వాత మనకేంటంటే వాహనాలండి, మర్చిపోయాం. మనం వాహనాలు ఏంటంటే కారు కానీ మనకు బైకు కానీ లేకపోతే కొంతమంది ఎద్దులు కూడా బండి కట్టేవాళ్ళు పూర్వం రోజు. ఎడ్ల బండ్లు గుర్ర బళ్ళు ఇవన్నీ ఉండేవి కదా. కాబట్టి మీకు ఇంట్లో ఏవైతే ఆ వాహనాలు ఉన్నాయో మీరు ఏవైతే వాడుతున్నారో మిలిటరీ పరంగా కూడా మిలిటరీలు కూడా మిలిటరీ వాహనాలు అవి ఉంటాయి కదా. వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇప్పుడు రైల్వే శాఖ వాళ్ళు కూడా రైల్వే అది కూడా వాహనం కిందే కదా. బస్సులు ఆర్టీసీ సంబంధం. అందుకే బస్సు డిపోల్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ విశేషంగా వాహన పూజలు కూడా చేస్తారు. మనం చూస్తాం. కాబట్టి ఈ దసరాల్లో ఈ విజయదశమి రోజున వాహన పూజ చేసుకోవటం, మూలా నక్షత్రంలో సరస్వతి పూజ చేసుకోవటం ఇవి కూడా మనం ప్రత్యేకంగా చేస్తూ ఉంటాము. అట్లాగే ఏమైనా ముఖ్యమైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మర్చిపోయి ఏదైనా షోరూమ్లు కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి, అలాంటి ప్రారంభోత్సవాలు కూడా విజయదశమి రోజు చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనది అనమాట. అంటే ప్రత్యేకించి శుభకార్యాలకు సంబంధించి ఏమైనా చేసుకోవచ్చు అంటారా? శుభకార్యాలకు సంబంధించి అంటే ఏదన్నా మనం వివాహ ప్రయత్నాలు కానీ ఏమన్నా చేస్తున్నాము, లేకపోతే అమ్మాయిని వెళ్ళి చూడాలి, అబ్బాయిని వెళ్ళి చూడాలి, అలాంటి వివాహ ప్రయత్నాలు చేసుకోవటం చూసుకోవటం, ఏదైనా గృహంలో కుటుంబ సభ్యులందరూ కలిసి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం ఉంటుంది, అవి తీసుకోవటం అట్లా కూడా చేయొచ్చు. ఏదన్నా వివాదాలు కానీ ఏమన్నా ఉన్నాయి, మనకి కోర్టు సమస్యలు లాంటివి ఏమన్నా ఉన్నాయి, దీన్ని మనం ఎందుకు చాలా రోజుల మించి వీటి వల్ల మనం బాధపడుతున్నాము, ఈ సమస్యను మనం ఇంతటితో ముగించుకుంటే పోతుంది, సామరస్యం అంటే సంధి అంటారు. అలాంటి కార్యక్రమాలు కూడా చేసుకుంటే కూడా మంచి ఫలితాలు వస్తాయి. అంటే సంధి కుదురుతుంది అవతల వాళ్ళకి ఇవతల వాళ్ళకి, పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే ఇంకా అవసరం లేదు మనకి. జీవితం చిన్నది అనుకున్న వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోవాలి. జీవితంలో అనుకున్న వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకోవటానికి కూడా ఇది ఒక మంచి రోజుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు.